హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. యాక్చువల్గా అంతకుముందు క్లర్క్ అనేవాళ్ళు, బట్ ఎస్బీఐలో రీసెంట్గా మనకి క్లర్క్ పేరుని జూనియర్ అసోసియేట్ కస్టమర్ సేల్స్ అండ్ సపోర్ట్ గా పేరు మార్చారు. ఇదేదో కొత్త ఉద్యోగం అనుకోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగానే ఈ విధంగా మనకి పేరు మార్చారు. ఆల్రెడీ చాలా ఇయర్స్ బ్యాకే పేరు అయితే మార్చారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది టెంటివ్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలోను, మెయిన్స్ అనేది మనకి టెంటివ్గా ఏప్రిల్ లేదా మే మంత్ లో కండక్ట్ చేస్తానని అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక మనకి రాష్ట్రాల వారీగా క్లర్క్ ఉద్యోగాలు అనేవి రాష్ట్రాల వారీగా డివైడ్ అయి ఉంటాయి. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా అమరావతి సర్కిల్ వచ్చేసరికి 50 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్ని ఖాళీలు ఉండడం జరిగింది. పీడబ్ల్యూ వాళ్ళకి విఐ కేటగిరీ, హెచ్ఐ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిలేటెడ్ గా మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్లాగ్ లో కూడా విఐ, హెచ్ఐ కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, మనకి అహ్మదాబాద్ లో అయితే ఎక్కువ ఉన్నాయి, 1073. సో బట్ అమరావతిలో అయితే మనకి 50 ఉన్నాయి. అలాగే మనకి మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా కూడా 1300 పోస్టులు అయితే కనబడుతున్నాయి. సో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా చదవడం, రాయడం, మాట్లాడడం అనేది అయితే వచ్చి ఉండాలి. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. సో నెక్స్ట్ చెన్నై రిలేటెడ్ గా తమిళనాడులో 336, అలాగే హైదరాబాద్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ కి సంబంధించి కూడా బాగానే ఉన్నాయి వేకెన్సీస్ అనేవి. ఆంధ్రతో కంపేర్ చేస్తే 342 ఖాళీలు అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీలోనూ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మనకి పీడబ్ల్యూ వాళ్ళు కూడా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి అయితే హైదరాబాద్ లో అయితే అంటే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. బెంగళూరులో కూడా మనకి పోస్టులు అనేవి అయితే 50 తక్కువ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణలో మనకి ఆంధ్రాలో మరియు కర్ణాటకలో తక్కువ అయితే ఉన్నాయి. తెలంగాణ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో కాకపోతే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇదైతే మైండ్ లో పట్టుకోండి, ఎక్కడ అప్లై చేసినా అక్కడ లోకల్ లాంగ్వేజ్ మాత్రం మీకు ఖచ్చితంగా అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే అప్రాక్సిమేట్ గా మనకి 14,000 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది అప్లై చేయాలంటే మీకు డిసెంబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్ ఆర్ గ్రాడ్యుయేషన్ కి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ కానీ మీరు కంప్లీట్ అయిపోయి పాస్ అయినట్లుగా సర్టిఫికేట్ అనేది డిసెంబర్ 31 లోపు కనుక మీరు రిసీవ్ చేసుకుంటే కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది వచ్చేసరికి ఏప్రిల్ 1 నాటికి క్యాలిక్యులేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 1 నాటికి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1, 2024 నాటికి మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలు, అంటే 20 నుండి 28 సంవత్సరాల లోపు మీ వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అయితే 28+5, ఓబీసీ అయితే 28+3, పీడబ్ల్యూ అయితే 28+10 దాకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా రిలాక్సేషన్ కానీ విడో డైవర్స్ ఉమెన్ ఉంటే కనుక వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేవి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసరికి ప్రిలిమినరీలో మనకి బ్యాంక్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఐబీపీఎస్ అలాగే ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మీద అయితే మనకి ప్రశ్నలు అడుగుతారు. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది. 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 1 అవర్ పాటు టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. క్లర్క్ కాబట్టి పేపర్ అనేది మీకు ఏ స్టేట్ లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ రిలేటెడ్ గా లోకల్ లాంగ్వేజ్ అంటే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి సంబంధించి మీకు ఇంగ్లీష్, హిందీతో పాటుగా తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే ఉర్దూలో కూడా మనకి ఉర్దూ మీడియంలో కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్స్ జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారు. ఇది కూడా ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. అంటే మీకు ఆ ఇచ్చిన సమయంలో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు ఆన్సర్ చేసేసినా చేయకపోయినా సరే ఆ టైంలో ఆ పేపర్ మాత్రమే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, దీనికి కూడా సేమ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీకు మెట్రో సిటీస్ లో కనుక పోస్టింగ్ వచ్చినట్లయితే అప్రాక్సిమేట్ గా మీకు మంత్లీ 46,000 దాకా కూడా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అప్లై చేయడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 750 రూపాయలు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకున్న వాళ్ళకి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. మీకు ఆన్లైన్ లో రేపటి నుండి 17వ తారీఖు డిసెంబర్ నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. జనవరి 7వ తారీఖు అనేది అప్లై చేయడానికి చివరి తేదీ. బట్ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి, సర్వర్ ఇష్యూస్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 డేస్ ముందుగానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఇది మనకి నోటిఫికేషన్ వివరాలు అనేవి. నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత sbi.co.in వెబ్సైట్ లో కెరీర్ పేజ్ లోకి వెళ్ళట్లయితే స్టార్టింగ్ లోనే కనబడుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి రేపటి నుండి ఓపెన్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ 15 నుండి మీరు సేమ్ ఐబీపీఎస్ ఎలా అయితే అప్లై చేస్తారో అదే విధంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ
గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.